శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం ముదిగుబ్బ మండలం కమ్మవారిపల్లికి చెందిన నారాయణ అనే రైతును కిడ్నాప్ చేసిన ఘటన చోటు చేసుకుంది. ఒకటవ పట్టణ సీఐ 20 నిమిషాల్లోనే కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. మీడియా సమావేశంలో పట్టణ సీఐ నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ముదిగుబ్బ మండలం కమ్మవారిపల్లికి చెందిన ముసుగు నారాయణ అనే రైతుకు సంబంధించిన భూమి 1997 నుండి భూ తగాదా జరుగుతుందని చెప్పారు. ఈ విషయంలో ధర్మవరం ఆర్డీఓ కోర్టులో 3 నెలల కిందట ముసుగు నారాయణ దావా వేయడం జరిగిందన్నారు. ఆ కేసు విషయమై 3వ వాయిదా కోసం శుక్రవారం ఆర్డీఓ కార్యాలయానికొచ్చారన్నారు. ఒకే భూమి విషయంలో ప్రత్యర్థులైన కంధ్యాల నారాయణ కొడుకు రవి, అతని కొడుకు అరుణ్, అతని స్నేహితులు 5 మంది అందరూ కలిసి ముసుగు నారాయణను తీసుకుని ఆర్టీఓ కార్యాలయంలో అందరూ చూస్తుండగానే ఇన్నోవా వాహనంలోకి బలవంతంగా ఎక్కించుకుని కారులోనే విచక్షణారహితంగా కొట్టుకుంటూ తీసుకువెళ్లి వాహనంలోనే 50 లక్షల డబ్బులిస్తావా లేదా మా భూమి మాకు ఇచ్చేయ్ అని బెదిరిస్తూ 50 లక్షలకు ప్రామిసరీ నోటు రాయించుకున్నారు. నారాయణ కొడుకు వెంటనే పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయగా వెంటనే అప్రమత్తమై వారిని వెంబడించి నాగసముద్రం గేటు వద్ద అడ్డుకుని 6 మంది ముద్దాయిలను అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని నిందితులను రిమాండ్కు తరలిస్తామన్నారు. 1997లో ఈ అగ్రిమెంట్లు మొత్తం అన్నీ ఉంటాయి సార్, అన్నీ ఉంటాయి. ఎవరు వాళ్ళ పేర్లు? నారాయణ, ఇప్పుడు రవి వాళ్ళ అరుణ్ వాళ్ళ కొడుకు. వాళ్ళు ఇప్పుడు ఆర్డీఓ కోర్టుకు వచ్చినాము. ఆర్డీఓ కోర్టుకు వచ్చినాము. వాళ్ళని పోండి మీరు పేరు ఆడే మేడం అని అన్నారు. నాకు డౌట్ వచ్చింది, వీళ్ళు మనుషులు వచ్చి తొలకొచ్చింటాడు. ప్రతిసారి మందులు దొరకతాడు సార్ నన్ను. ప్రతిసారి మందులు దొరకొచ్చి గొడవ పడిచ్చి ఎన్నిసార్లు, దాదాపు 10 సార్లు. ఇప్పుడు కొడువేళ్ళు తీసుకుని నరకరా కొడసరా అని ఎట్లా అంటే అట్లా కొట్టి ఎంత ఇచ్చేసి దాంట్లో కొడువేళ్ళు ఉన్నాయి సార్. మీ పేరు ఏం పేరు? ముసుగు నారాయణ స్వామికి రవి వాళ్ళకి 1997 నుంచి ఉన్న భూ వివాదము గత 2 నెలల క్రితము ధర్మవరం ఆర్డీఓ కోర్టులో అప్లై చేసుకోవడం జరిగినది. అందులో భాగంగా వీళ్ళు ఇదివరకే 2 వాయిదాలు తిరిగినారు. ఈరోజు 3వ వాయిదాకి ఇరు పార్టీలు ధర్మవరం ఆర్డీఓ కోర్టుకు రావడం జరిగినది. ఆ కోర్టు అయిపోయిన తర్వాత ఇరు పార్టీలు బయటకు వచ్చిన తర్వాత కంధ్యాల నారాయణ కొడుకు కంధ్యాల రవి మరియు అతని కొడుకు అరుణ్ ఫ్రెండ్స్ ఒక 5 మంది అందరూ కలిసి ఈ ముసుగు నారాయణ స్వామిని బలవంతంగా భయపెట్టి వాళ్ళకి ఇన్నోవాలు వేసుకుని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి మా భూమి మాకు ఇచ్చేయి లేదా 50 లక్షల డబ్బులు ఇవ్వని బెదిరించి భయపెట్టి చంపుతామని భయపెట్టి అతని వద్ద నుంచి 50 లక్షల ప్రామిస్ నోట్లు బలవంతంగా సంతకాలు పెట్టుకోవడం జరిగినది. సో దీని మీద కేసు నమోదు చేస్తూ దర్యాప్తు చెప్పడం. థ్యాంక్ యూ. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానము, రంగనాయకులపేట, నెల్లూరు ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానము మే 10వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయుచున్న శ్రీ లెక్కల వెంకటరెడ్డి మరియు ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానము. పై కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మాత్యులు పొంగూరు నారాయణ గారు, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాత్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ముఖ్య అతిథిగా ఒంగోలు ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు గారు, టీడీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు, ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు, స్టేట్ సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, నెల్లూరు మేయర్ దేవరకొండ సుజాత, నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు, డిప్యూటీ మేయర్ తహసిన్ ఇంతియాజ్, రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ కప్పిర శ్రీనివాసులు గారు, నుడా మాజీ చైర్మన్ ముక్కాల ద్వారకనాథ్ గారు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మరియు నెల్లూరు రూరల్ సిటీ కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు పాల్గొని ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరు. మీ లెక్కల వెంకటరెడ్డి, శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం, నెల్లూరు. Hi Lord, please subscribe to N3 TV.